బి యొక్క ఏకైక కూతురు ఏ, కామ బి యొక్క భర్త సి, కామ సి యొక్క తండ్రి డి మరియు డి యొక్క భార్య ఈ, కామ ఫుల్ స్టాప్. అప్పుడు ఈకి ఏతో గల సంబంధం. ఓకే, ఇప్పుడు బి యొక్క ఏకైక కూతురు ఏ అంట. ఇప్పుడు బి ఉన్నారా, బి యొక్క ఏకైక కూతురు ఎవరంటే ఏ. బి యొక్క భర్త ఎవరంటే సి. ఓకేనా, బి యొక్క భర్త ఎవరు సి అంట. బి యొక్క భర్త సి అయినప్పుడు బి ఏమవుతారు, వైఫ్ అవుతారు. నెక్స్ట్ సి యొక్క తండ్రి డి, సి యొక్క తండ్రి డి అంట. సి యొక్క తండ్రి అంటే ఎవరు డి, సి యొక్క తండ్రి డి. నెక్స్ట్ మరియు డి యొక్క భార్య ఈ, అంటే డి ఉన్నారు కదా, డి యొక్క భార్య ఈ, డి యొక్క భార్య ఈ. అప్పుడు ఈకి ఏతో గల సంబంధం. అప్పుడు ఈకి ఏమవుతారు, ఈకి ఏమవుతారు మనవరాలు. ఓకేనా, గ్రాండ్ డాటర్. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే గ్రాండ్ డాటర్. ఎందుకంటే థర్డ్ జనరేషన్ అంటే సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఉంది కాబట్టి ఏంటి ఇక్కడ గ్రాండ్ డాటర్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు అయితే ఏమవుతుంది గ్రాండ్ డాటర్ అంటే తెలుగులో మనకి మనవరాలు.